హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణలో ఈఎంఆర్ఎస్ ఎగ్జామ్ జరిగింది కదమ్మా, దానికి సంబంధించి కీ చెప్తాను, ఒకసారి చూసుకోండి. చెప్పే ముందు వన్ స్మాల్ రిక్వెస్ట్, ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తారో వాళ్ళు వీడియో ఎండింగ్ వరకు చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా, స్టార్ట్ చేద్దాం. చూడండి, అలాగే మనకి వాట్సాప్ గ్రూప్ ఉందమ్మా. వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా, మన ఛానల్లో ఎక్కువగా నవోదయ అండ్ సైనిక్కి సంబంధించి వీడియోస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. అలాగే మోడల్ స్కూల్స్కి సంబంధించి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, వాటికి సంబంధించి కూడా ఉంటాయి. ఓకేనా, సరే స్టార్ట్ చేద్దాం. చూడండి, కుమార్ బాట్ ఏ డాష్ వాచ్ అని ఇచ్చారు కదా. సో ఇక్కడ మనం ఉంచాల్సింది ఏంటంటే కాస్ట్లీ, అంటే ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, సూరజ్ ఈజ్ కమింగ్ ఆన్ ఆన్ ద భాగ్యనగర్ ఎక్స్ప్రెస్. సో బి ఈజ్ ద రైట్ ఆప్షన్. నెక్స్ట్, ఫైండ్ ద వర్డ్ విచ్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ వర్డ్స్. ఇక్కడ డిఫరెంట్గా ఉన్నది ఏంటి అని అడుగుతున్నారు. ఇక్కడ ఫారెస్ట్, అలాగే ట్రైబ్స్, అలాగే ట్రీస్, ఇవన్నీ కూడా మనకి ఫారెస్ట్కి సంబంధించి వస్తాయి. బట్ ట్రూప్ కాదు కాబట్టి నా ఆన్సర్ వచ్చేసి ఏ అమ్మ. ఓకేనా, నెక్స్ట్ చూడండి, దిస్ ఈజ్ డాష్ ఆనర్ ఫర్ మీ. ఇది హానర్ అని చదవకూడదు, ఆనర్ అని చదవాలి. సో అప్పుడు మనకి ఇక్కడ ఓవెల్ సౌండ్ అనేది ప్రొనౌన్స్ చేస్తూ ఉంటాం కదా. సో ఓవెల్ సౌండ్ ఎప్పుడు వచ్చినా దాని ముందు ఆర్టికల్ ఏ, యాన్, ద, వీటిని ఏమంటారు, ఆర్టికల్స్ అని పిలుస్తారు. సో ఇక్కడ మనం యాన్ అనేది యూజ్ చేయాలి. సో బి ఈజ్ ద రైట్ ఆప్షన్. నెక్స్ట్ చూడండి, ద వాటర్ వాజ్ స్వీట్ బట్ ఐ కుడ్ నాట్ డ్రింక్ ఇట్. ఇక్కడ ప్రొనౌన్ ఏంటి అని అడుగుతున్నారు. అంటే సర్వనామం అంటాం కదా తెలుగులో, అంటే ఇక్కడ నౌన్కి బదులుగా ఏదైతే వాడతామో ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్, సో దానిని మనం ప్రొనౌన్ అని పిలుస్తాం. ఇక్కడ వాటర్కి ఇన్స్టెడ్గా మనం ఏం వాడాం, ఇట్ అనేది యూజ్ చేస్తాం. సో ఇక్కడ ప్రొనౌన్ అనేది ఇట్ అవుతుంది. సో బి ఈజ్ ద రైట్ ఆప్షన్. ఇంకొకసారి గుర్తు చేస్తున్నాను, సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. ఓకే, నెక్స్ట్ చూడండి అమ్మా, చూస్ ది డిఫరెంట్ పెయిర్ ఆఫ్ వర్డ్స్. ఇక్కడ కొన్ని పెయిర్స్ ఇచ్చారు కదా. సో డిఫరెంట్ పెయిర్ ఏంటి అని అడుగుతున్నారు. ఇక్కడ ఫీమేల్, మేల్, వీటికి సంబంధించి ఇచ్చారు ఇక్కడ. సో ఇక్కడ చూస్తే బ్యాచిలర్కి బ్రైడ్ అని ఇచ్చారు కదా, ఇది రాంగ్ అనమాట. జెంటిల్మెన్కి లేడీ అనేది కరెక్టే, ఆదర్కి ఆదర్స్ అనేది కరెక్టే, నెఫ్యూకి నీస్ అనేది కరెక్టే. బట్ ఇక్కడ బ్యాచిలర్కి వచ్చేసి మనకి ఏమొస్తుందంటే బ్యాచిలరేట్ అనేది యూజ్ చేయాలమ్మా. బట్ ఇక్కడ అలా ఇవ్వలేదు కదా, బ్రైడ్ అని ఇచ్చారు. సో ఇది రాంగ్ అనమాట. నెక్స్ట్ చూడండి, సుధాకర్ వాజ్ వాచింగ్ ఏ మూవీ ఆన్ టీవీ. ఇక్కడ ఇది ఏంటి, వాజ్ వాచింగ్ అంటే ఏమొస్తుంది మనకి టెన్సెస్ ఉంటాయి కదా. ఇది వజ్ అనేది వచ్చింది అంటే వజ్, వర్ అని వచ్చాయనుకోండి, అది పాస్ట్ టెన్స్ అనమాట. సో వాచింగ్ ఐఎన్జీ ఫామ్ వచ్చింది, ఇది కంటిన్యూస్. సో పాస్ట్ కంటిన్యూస్ వస్తుంది. ఓకేనా, ఏ అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. చూస్ ద కరెక్ట్ స్పెల్డ్ వర్డ్. ఇక్కడ కరెక్ట్ స్పెల్లింగ్ ఉన్న వర్డ్ ఏంటి అని అంటున్నారు, ప్రిజర్వెరెన్స్ అమ్మ. దీనికి సిమిలర్ మీనింగ్ చెప్పాలంటే మనకి డిటర్మినేషన్, అంటే పట్టుదల అనే అర్థం వస్తుంది. సో ఇది కరెక్ట్ స్పెల్లింగ్ ఏంటంటే ఇదనమాట. సో బి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్, డాష్ నర్మదా ఈజ్ ఏ ఫేమస్ రివర్. ఇక్కడ మనకి ఆర్టికల్ ఏమొస్తుంది, ద అనే ఆర్టికల్ వస్తుంది. సో సి ఈజ్ ద రైట్ ఆప్షన్. నెక్స్ట్ 10th క్వశ్చన్ చూడండి, శివ డాష్ ఏ పిక్చర్ ఎస్టర్డే. ఎస్టర్డే అంటే ఏంటి, పాస్ట్ టెన్స్, అంటే జరిగిపోయింది కదా. సో మనకి ఇక్కడ డ్రూ అనేది వస్తుంది. సో డి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్, రాధా డాష్ ద బుక్ ఆన్ ద టేబుల్. ఇక్కడ ఒకసారి చూడండి, లైడ్ అంటే హామ్ చేయడం అమ్మ, అంటే ఏదైనా కష్టాన్ని కలిగించడం అనే అర్థంలో వస్తుంది. సో ఇక్కడ లే అనేది కాదు, లై అనేది కాదు, లైన్ అంటే బి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. సో బి అనేది రైట్ ఆప్షన్ ఇక్కడ. నెక్స్ట్ చూడండి, అంటే రాధా అనే ఆమె బుక్ అనేది టేబుల్ పైన ఉంచింది. సో బి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్, డాష్ యూ ఫినిష్ ద వర్క్ యూ కాంట్ గో అవుట్. ఇక్కడ నువ్వు వర్క్ ఫినిష్ చేస్తేనే కానీ బయటికి వెళ్ళకూడదు అనే అర్థం అనమాట. సో అన్లెస్ అనేది యూజ్ చేయాలి. సో బి అనేది రైట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఫైండ్ ద మీనింగ్ ఆఫ్ ది వర్డ్ గ్రిట్. గ్రిట్ అంటే అర్థం మనకి ఇక్కడ కరేజ్ అనేది వస్తుంది. ఓకేనా, ఏ అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. ఇట్ ఈస్ నాట్ హెల్దీ టు డై, అంటే డై హెయిర్, జుట్టుకి కలర్ వేయడం అంత మంచిది కాదు అనే అర్థం అనమాట. సో బి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్, దీస్ చిల్డ్రన్ డాష్ ఇన్ ద గ్రౌండ్ సిన్స్ ఆఫ్టర్నూన్. ఇక్కడ చూడండి, ఆఫ్టర్నూన్ నుంచి ఇప్పటికి కూడా ఆడుతూనే ఉన్నారు అనే అర్థంలో రావాలి. ఇక్కడ మనకి ఏది రైట్ ఆప్షన్ అవుతుంది, ఆర్ ప్లేయింగ్ అనేది రైట్ ఆప్షన్ అవుతుంది.
అంటే ఆఫ్టర్నూన్ నుంచి ఇప్పటికి కూడా ఆడుతూనే ఉన్నారు. దీస్ చిల్డ్రన్ డాష్ ఇన్ ద గ్రౌండ్ సిన్స్ ఆఫ్టర్నూన్ నుంచి ఇప్పటికి కూడా ఆడుతూనే ఉన్నారు, ఇంకా ఆడుతున్నారనమాట. సో ఆర్ ప్లేయింగ్ అని వస్తుంది, ప్లే రాదు, ప్లేయడ్ అనేది పాస్ట్ టెన్స్ అయిపోతుంది. విల్ హ్యావ్ బీన్ ప్లేయింగ్ అంటే ఏంటి, ఫ్యూచర్ టెన్స్లో వాడతామన్నమాట. సో ఇది కాదు. సో ఇప్పటికీ ఇంకా ఇప్పుడు కూడా ఆడుతూ ఉన్నారు కాబట్టి సి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, భారతదేశం నందలి అంటే మనకి 15 క్వశ్చన్స్ ఏమి ఇచ్చారు, ఇంగ్లీష్ ఇచ్చారు, ఒక 10 క్వశ్చన్స్ వచ్చి తెలుగు ఇచ్చారు. భారతదేశం నందలి మ్యూజియాలలో సాలార్జంగ్ మ్యూజియం ఎన్నవది అన్నారు. సో 3వది అమ్మ. సో 16th సి ఈజ్ ద రైట్ ఆప్షన్. నెక్స్ట్ చూడండి, క్రింది వానిలో వేరేగా ఉన్న వాక్యాన్ని గుర్తించండి అంటున్నారు. రవి తింటున్నాడు, రాజు స్నేహితులతో ఆడుతున్నాడు, లలిత పూలదండలు అల్లుతుంది, సవిత అందమైన పిల్ల. ఇక్కడ తింటున్నాడు, అల్లుతుంది, ఆడుతున్నాడు అంటే ఏంటి, ఇక్కడ ఇవన్నీ కూడా మనకి క్రియ ఉంది, అంటే ఏదో ఒక పని జరుగుతుంది. కానీ సవిత అందమైన పిల్లలో మనకి క్రియ అనేది లేదు. సో డి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. మహాభారతాన్ని సంస్కృతంలో రచించినది ఎవరు రచించారు, వాల్మీకి మహర్షి రచించారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఈ క్రింది వానిలో క్రియాసహిత వాక్యాన్ని గుర్తించండి అంటున్నారు. క్రియాసహిత వాక్యం అంటే క్రియ ఉన్న వాక్యం ఏంటి, మా ఊరు సిరిసేడు, ఇందులో క్రియ ఉందా, లేదు. సీతక్క బాగా వండగలదు, లక్ష్మయ్య తెలివైనవాడు, ఇందులో కూడా క్రియ అనేది లేదు. పోతన సహజ కవి, ఇందులో క్రియ లేదు. అంటే ఏదైనా పని జరుగుతూ ఉండాలి, ఏమైనా ఉందా, లేదు. కానీ ఇక్కడ సీతక్క ఏం చేస్తున్నారు, బాగా వండగలదు అని ఇచ్చారు, అంటే ఆమె బాగా వండుతుంది, అంటే వండగలదు అనేది క్రియ కాబట్టి క్రియాసహితం, క్రియ ఉన్న వాక్యం ఏమవుతుంది, సి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్, ఈ క్రింది పదాల వరుసలో సరైన క్రమాన్ని గుర్తించండి అంటున్నారు. సో ఇక్కడ రైట్ ఆప్షన్ ఏమవుతుందో ఒకసారి చూడండి. 20th 20th డి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. వడ్లు ఉంటాయి కదా, వడ్ల తర్వాత వడ్లను మిల్లు పట్టిస్తే మనకు బియ్యం వస్తాయి. ఆ బియ్యాన్ని మనం ఏం చేస్తాం, అన్నంగా వండుకుంటాం. సో వడ్లు, మిల్లు, బియ్యము, అన్నం అంటే డి ఈజ్ ద రైట్ ఆప్షన్. పర్వేందని చూపు చాలా హాయినిస్తుంది. ఇక్కడ సూర్యుడు అన్నామనుకోండి, సూర్యుడు అంటే చాలా వేడిగా ఉంటుంది, మనం హాయి అనే వర్డ్ అనేది యూజ్ చేయం అక్కడ. చంద్రుడు, గజేంద్రుడు అంటే ఏంటి, ఏనుగు. సముద్రుడు, ఇది కూడా రాంగే. చంద్రుడు అంటే పర్వేంద్రుడు అనే అర్థం వస్తుందన్నమాట. సో పర్వేంద్రుడు అంటే అర్థం ఏంటి ఇక్కడ, చంద్రుడు. బి ఈజ్ ద రైట్ ఆప్షన్. చింత చెట్టు అనే పాఠం ఏ ఇతివృత్తానికి చెందింది, ఒకసారి సారీ అమ్మ, నా దగ్గర అయితే తెలంగాణకి సంబంధించి టెక్స్ట్ బుక్స్ లేవు. సో దీని ఆన్సర్ అనేది నాకైతే తెలీదు, నేను పర్యావరణం అనే అనుకుంటున్నాను, చెట్టుకు సంబంధించి ఇచ్చారు కాబట్టి ఇది ఒకసారి మీరు చెక్ చేసుకోండి, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఎవరి కోరిక ప్రకారం నరసింహస్వామి యాదగిరి గుట్టపై వెలిసారు. యాదర్శి మహర్షి కోరిక మేరకు వెలవడం జరుగుతుంది. ఋష్యశృంగుని యొక్క కుమారుడు యాదర్శి మహర్షి అనమాట. ఈయన యొక్క కోరిక ప్రకారం ఆయన నరసింహస్వామి యాదగిరి గుట్టపై వెలుస్తారు. నెక్స్ట్, సో బి ఈజ్ ద రైట్ ఆప్షన్. వస్త్రాలు, కానుకలు, వడబియ్యం ఇచ్చే తంతుని ఏమంటారు, ఇది కూడా నాకు తెలియదు, ఐఎమ్ సారీ, ఒకసారి చూసుకోండి. ఏ సంవత్సరం నందు మూసీ నదికి వరదలు వచ్చాయి, 1908 అమ్మ, ఇది రైట్ ఆప్షన్. బి ఈజ్ ద రైట్ ఆప్షన్. ఇక్కడికి మనకి ఇంగ్లీష్ అయింది, తెలుగు అయింది. ఇంగ్లీష్ వచ్చేసి ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చారు, ఇంగ్లీష్ 15 క్వశ్చన్స్ ఇచ్చారు, అండ్ తెలుగు వచ్చేసి 10 క్వశ్చన్స్ ఇచ్చారు, ఓకేనా. ఇందులో నేను 2 క్వశ్చన్స్ అయితే నాకు తెలీదు, ఒకసారి చూసుకోవాలి. నెక్స్ట్, అర్థమెటిక్ చూడండి అమ్మ. అర్థమెటిక్లో నేను ఒక్కొక్క క్వశ్చన్కి జస్ట్ ఆన్సర్ చెప్పుకుంటూ వెళ్ళిపోతాను, కీ మాత్రమే చెప్తాను. ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకొకసారి గుర్తు చేస్తున్నాను, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోవద్దు, ఓకేనా. నెక్స్ట్, ఇక్కడ ఒక దీర్ఘచతురస్రం యొక్క వెడల్పు 10 cm, పొడవు వెడల్పుకు 3 రెట్లు అయితే వైశాల్యం ఎంత అని అడుగుతున్నారు. ఇక్కడ చూడండి, వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ హూస్ బ్రెడ్త్ ఈస్ 10 cm అండ్ లెంత్ ఈస్ 3 times to its breadth. సో ఆన్సర్ వచ్చేసి బి అమ్మ, బి ఈజ్ ద రైట్ ఆప్షన్. ఎక్స్ప్లెనేషన్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. 45 ఇంటూ ఇక్కడ డాష్ ఉంది కదా, ఈ డాష్లో ఏమొస్తుంది అని అడుగుతున్నారు. ఇక్కడ మనం చేస్తే దీనికి ఈక్వల్ అవ్వాలన్నమాట. సో ఇది మీరు చేసుకొని చూసుకున్నారనుకోండి ఏమొస్తుంది, దాన్ని బట్టి ఇక్కడ ఆన్సర్ అనేది మీరు చెప్పేయచ్చు. సో డి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. ఇక్కడ 15 అనేది పెట్టుకొని చూసుకుంటే మీకు LHS ఈజ్ ఈక్వల్ టు RHS, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ మీకు ఈక్వల్ అయిపోతుంది. సో 27 వచ్చేసి డి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. ఇక్కడ మీకు పెరిమీటర్ అంటే చుట్టుకొలత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఒకసారి చూడండి, ఇక్కడ సెంటీమీటర్స్, ఇక్కడ మిల్లీమీటర్స్ ఉన్నాయి. 1 centimeter ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ మిల్లీమీటర్స్, 10 millimeters. సో ఇక్కడ కన్వర్ట్ చేసుకోవాలి మీరు.
ఇక్కడ 20 మిల్లీమీటర్స్, ఇక్కడ 20. పెరిమీటర్ అంటే చుట్టుకొలత కనుగొనాలి. చుట్టుకొలత అంటే చుట్టూ ఉన్న వాటిని యాడ్ చేసేసుకోవడమే. సో మీకు ఇక్కడ 110 మిల్లీమీటర్స్ వస్తుంది. గమనించాలి, మిల్లీమీటర్స్ వస్తుంది. సో పెరిమీటర్ కదా, ఇక్కడ చూడండి ఒకసారి మీరు చూస్తే 11 సెంటీమీటర్ స్క్వేర్, 11 సెంటీమీటర్, 11 మిల్లీమీటర్, 11 మిల్లీమీటర్ స్క్వేర్ ఉంది. ఈ స్క్వేర్స్ తీసేయండి. మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నది ఏంటి? పెరిమీటర్. పెరిమీటర్లో మీకు ఎప్పుడు స్క్వేర్ రాదు. ఏమొస్తుంది? జస్ట్ అక్కడ ఏవైతే యూనిట్స్ ఇచ్చారో అవి మాత్రమే వస్తాయి. స్క్వేర్ సెంటీమీటర్, సెంటీమీటర్ స్క్వేర్, మిల్లీమీటర్ స్క్వేర్, మీటర్ స్క్వేర్ దేనికి వస్తాయి? వైశాల్యం, ఏరియాకి వస్తాయి. సో ఆ 2 ఆప్షన్స్ తీసేసారనుకోండి, 11 మిల్లీమీటర్, 11 సెంటీమీటర్ ఉంది. మనకి ఇక్కడ యాడ్ చేస్తే 110 మిల్లీమీటర్స్ వస్తుంది. దీన్ని సెంటీమీటర్స్లో కన్వర్ట్ చేస్తే 11 సెంటీమీటర్స్ ఇది రైట్ ఆప్షన్, అంటే డి అనేది రైట్. రౌండింగ్ ఆఫ్ 4,56,789 టు నియరెస్ట్ 100. దీనిని 100కు సవరిస్తే ఏమవుతుంది? 789 అంటే దేనికి దగ్గరగా ఉంది? 800కి దగ్గరగా ఉంది. సో 800 అంటే ఏ ఆప్షన్? ఏ అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, ఈ క్రింది అటు ఇటు వెళ్ళిపోయాయి పీడిఎఫ్లో. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఏ పర్సన్ ఎర్న్స్ 36,000 రూపీస్ పర్ మంత్ అండ్ సేవ్స్ 30% ఆఫ్ ఇట్, హౌ మచ్ డస్ హీ సేవ్? ఇక్కడ ఒక వ్యక్తి సంపాదన 36,000 రూపాయలు అయితే అందులో 30% పొదుపు చేస్తున్నారు. పొదుపు చేసిన మొత్తం ఎంత అని అడుగుతున్నారు. 30th ఆన్సర్ వచ్చేసి మనకి ఏమొస్తుంది అంటే ఏ, అంటే 10,800 వస్తుంది. ఏ ఇస్ ద రైట్ ఆప్షన్. మీకు ఎక్స్ప్లెనేషన్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అమ్మా. నెక్స్ట్, ఏ ట్రైన్ రీచ్డ్ ఇట్స్ డెస్టినేషన్ ఎట్ 9 PM ఆఫ్టర్ కంప్లీటింగ్ ఇట్స్ 6 hours 30 minutes జర్నీ. ఎట్ వాట్ టైమ్ ద ట్రైన్ హ్యాడ్ స్టార్టెడ్ ఇట్స్ జర్నీ? ఒక రైలు 6 గంటల 30 నిమిషాలు ప్రయాణించి రాత్రి 9 గంటలకు గమ్యం చేరింది. అది బయలుదేరిన సమయం ఎంత అని అడుగుతున్నారు. ఎప్పుడు స్టార్ట్ అయింది? ఇక్కడ స్టార్ట్ అయిన టైమే మనల్ని అడుగుతున్నారు. ఎన్ని గంటలు ట్రావెల్ చేసింది? 6 గంటల 30 నిమిషాలు. అంటే రాత్రి ఎప్పటికి వెళ్ళింది? 9 గంటలకు వెళ్ళింది. అంటే 31 వచ్చేసి మనకి 2:30 PM. అంటే ఏ ఇస్ ద రైట్ ఆప్షన్ అమ్మా. మధ్యాహ్నం 2:30కి స్టార్ట్ అయింది అనుకోండి, అప్పుడు రాత్రి 9 గంటలకు వెళ్తుంది అనమాట. నెక్స్ట్, ఏ టెస్ట్ ఈజ్ గివెన్ ఫర్ క్లాస్ ఆఫ్ 75 స్టూడెంట్స్, 3/5 స్టూడెంట్స్ గాట్ పాస్ మార్క్స్, దెన్ ఫైండ్ హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ ఫెయిల్డ్. ఇక్కడ మొత్తం ఎంతమంది ఉన్నారు? 75 స్టూడెంట్స్లో 3/5 పార్ట్ ఏంటి? పాస్ అయ్యారు. ఇక్కడ మిమ్మల్ని పాస్ అయిన వాళ్ళు ఎంతమంది అని అడుగుతులేదు. పాస్ అవ్వనే వాళ్ళు, ఉత్తీర్ణత సాధించిన వారు అని అడుగుతున్నారు. ఇక్కడ ఒకసారి చూడండి, సాధించిన వారు అంటే పాస్ అయిన వాళ్ళు ఎంతమంది అని అడిగితే 45 అవుతారు. బట్ ఇక్కడ ఉత్తీర్ణత సాధించని వారు, పాస్ అవ్వని వాళ్ళు అంటే ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది అని అడుగుతున్నారు. సో 30 మెంబర్స్ వస్తారమ్మా. ఇది మీకు కావాలంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, చెప్తాను. -9 నుంచి +9 వరకు అంటే ఇలా రాశారనుకోండి, ధనాత్మక బేసి సంఖ్యలు, పాజిటివ్ ఆడ్ నెంబర్స్ అని అడుగుతున్నారు. ఆడ్ నెంబర్స్ అంటే మనకి ఏమేమి వస్తాయి? 5, 3 ఇవే కదా వస్తాయి. బట్ ఏం అడుగుతున్నారు? పాజిటివ్ అని అడుగుతున్నారు. పాజిటివ్ అన్నప్పుడు మీరు పాజిటివ్ వేసుకున్నారు అనుకోండి, 1, 3, 5, 7 ఇవే కదా ఉంటే పాజిటివ్ ఆడ్ నెంబర్స్. సో 4 అంటే సి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సురేష్ స్కోర్డ్ 18 మార్క్స్ ఇన్ తెలుగు, 22 మార్క్స్ ఇన్ ఇంగ్లీష్, 20 మార్క్స్ ఇన్ అర్థమెటిక్, 24 మార్క్స్ ఇన్ రీజనింగ్. వాట్ ఈస్ హిస్ యావరేజ్ ఇన్ దట్ ఎగ్జామ్? యావరేజ్ అంటే ఏంటి? మొత్తం ఎన్ని మార్క్స్? 18, 22, 20 + 24. ఎన్ని సబ్జెక్ట్స్ అంటే 4 సబ్జెక్ట్స్. ఇది చేశారనుకోండి మీకు ఎంత ఆన్సర్ వస్తుంది? 34 అనేది మనకి డి అంటే 21 ఇది రైట్ ఆప్షన్ అనమాట. సమ్ ఆఫ్ ది టర్మ్స్ బై నెంబర్ ఆఫ్ టర్మ్స్ అంటే రాసుల మొత్తము బై రాసుల సంఖ్య అని వేసుకోవాలి. సో ఇలా చేస్తే మీకు 21 అనేది వస్తుంది అనమాట. అంటే డి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. ఇఫ్ యూ యాడ్ 1 to greatest 4 digit నెంబర్, విచ్ డిజిట్ నెంబర్ యూ గెట్? ఇప్పుడు 4 అంకెల పెద్ద సంఖ్య ఉంది, ఏంటది? ఇదేనా? దానికి 1 యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది? చెప్పండి. 1, 2, 3, 4, 5 5 అంకెల చిన్న సంఖ్య వస్తుంది. అంటే ఏ ఆప్షన్ రైట్ అవుతుంది? డి ఈస్ ద రైట్ ఆప్షన్ అనమాట. ఓకేనా? నెక్స్ట్, 18 rows ఇన్ ఏ పార్క్, 80 vehicles స్టాండ్ ఇన్ ఎవ్రీ రో. మొత్తం 18 rows ఉన్నాయి. 18 rowsలో ఒక్కొక్క రోకి వచ్చేసి 80 పడుతున్నాయి అనుకోండి. ఒక్కొక్క రోలో 80 పడుతున్నాయి అనుకోండి. సో టోటల్ ఎన్ని అని అడుగుతున్నారు. అంటే 18 × 80 చేయాలి. సో 18 × 80 చేస్తే మనకి ఏమొస్తుంది? 1440 అంటే డి ఈజ్ ద రైట్ ఆప్షన్. ఓకేనా? నెక్స్ట్,
0.15% ఆఫ్ 42,000. ఇక్కడ మీకు ఎందులోనైనా 15% అన్నారనుకోండి, మీరు 15/100 వేసుకుంటే సరిపోతుంది. బట్ ఇక్కడ ఎలా ఇచ్చారు, ఇలా వేసుకుంటే సరిపోదును. బట్ మీకు 0.15% అని ఇచ్చారు. సో మీరు ఎలా వేసుకోవాలి, ఇంటూ 15/100 అంటే ఏంటిది, 15/100 అంటే 0.15 అని అర్థం. ఇంటూ 1/100 వేసుకోవాలి. ఇలా వేసుకుంటే మీకు ఆన్సర్ అనేది వస్తుందన్నమాట. ఓకేనా. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మీకు 63 అనేది వస్తుందమ్మా. అంటే బి ఈజ్ ద రైట్ ఆప్షన్ అవుతుంది. సో నెక్స్ట్ చూడండి, ఫైండ్ ద నాన్ ప్రైమ్ నెంబర్ ఫ్రమ్ ది ఫాలోయింగ్. క్రింది వాళ్ళలో ప్రధాన సంఖ్య కానిది ఏంటి అని అడుగుతున్నారు. 5 ప్రైమ్ నెంబరే, అలాగే 17 ప్రైమ్ నెంబరే, 29 ప్రైమ్ నెంబరే. 21కి మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటున్నాయి కాబట్టి 21 అనేది మనకి ప్రైమ్ నెంబర్ కాదు, ప్రధాన సంఖ్య కాదు. నెక్స్ట్ 1 నుంచి 100 వరకు గల అంకెలు రాస్తే దానిలో 9 అనేది ఎన్నిసార్లు వస్తుంది అంటున్నారు. 9 అండ్ 1 to 100 నెంబర్స్ రాసినప్పుడు 9 ఎన్ని టైమ్స్ వస్తుంది, 20 టైమ్స్. బి ఈజ్ ద రైట్ ఆప్షన్. ఇక్కడ 500 సెంటీమీటర్స్ 50 మీటర్స్, ఇది ఎలా వేసుకోవాలి, 5 కిలోమీటర్స్ అంటే 5000 మీటర్స్. 50 మీటర్స్ 500 సెంటీమీటర్స్ అంటే 5 మీటర్స్. మీకు కన్వర్షన్ అనేది రావాలి ఇక్కడ. సో 55. సో వేసుకుంటే మీకు ఏమొస్తుంది, 55 అంటే సి ఈజ్ ద రైట్ ఆప్షన్ అనమాట. ఓకేనా, సి అనేది రైట్ అవుతుంది ఇక్కడ. నెక్స్ట్ రైట్ ద ఫాలోయింగ్ ఫ్రాక్షన్స్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. మనకి డినామినేటర్ అంటే హారం అంతా సమానంగా ఉంది కాబట్టి అసెండింగ్ అంటే ఏంటి, ఆరోహణ అంటే చిన్న నుంచి పెద్దకి రాసుకోవాలి. అంటే స్మాల్ టు బిగ్గే కదా రాసుకోవాల్సింది. సో స్మాల్ టు బిగ్ రాసుకున్నప్పుడు న్యూమరేటర్లో ఏవైతే స్మాల్ టు బిగ్ ఉన్నాయో అలా రాసేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ 1, 3, 5 ఇంతేనా. సో ఏ ఆప్షన్ రైట్ అవుతుంది ఇక్కడ, 1 కన్నా 3 పెద్దది, 3 కన్నా 5 పెద్దది, స్మాల్ టు బిగ్. సో ఏ ఆప్షన్ రైట్ అవుతుంది మనకి ఇక్కడ, 1/8, 3/8, 5/8 అంటే బి ఈజ్ ద రైట్ ఆప్షన్, 41B. నెక్స్ట్ చూడండి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ గ్రేటెస్ట్ 2-digit ప్రైమ్ నెంబర్ అండ్ లీస్ట్ 2-digit ప్రైమ్ నెంబర్. గ్రేటెస్ట్ 2-digit ప్రైమ్ నెంబర్ ఏమవుతుంది, 97 అవుతుంది. తర్వాత 97 - 11 2-digit లీస్ట్ ప్రైమ్ నెంబర్. సో చేస్తే 86. ఏ ఇస్ ద రైట్ ఆప్షన్. నెక్స్ట్ 800 మిల్లీలీటర్స్ని 8 లీటర్స్, ఇవి రెండింటి మధ్య రేషియో అడుగుతున్నారు. సో ఏమవుతుంది, ఈ రెండు కూడా కన్వర్ట్ చేయాలమ్మా. ఈ రెండు ఒకటే యూనిట్స్ లేవు, వీటికి మిల్లీలీటర్స్ ఉంది, వీటికి లీటర్స్ ఉంది. సో 1 లీటర్ అంటే మీకు ఏమవుతుంది, 1 లీటర్ అంటే 1000 ml అంటే 1000 మిల్లీలీటర్స్ అనమాట. సో ఇక్కడ 800 ml ఈస్టు 8000 వేసుకోవాలి. సో మీరు క్యాన్సిల్ చేస్తారనుకో 1 టైమ్ 10 టైమ్ అంటే 1:10. 1:10 అంటే ఏ ఈజ్ ద రైట్ ఆప్షన్ అనమాట. ఫైండ్ ది వాల్యూ ఆఫ్ 9 + 8/10 + 7/100 + 6/1000. ఇది ఎలా రాసుకోవాలంటే 9 ఉందా, 8/10 అంటే 0.8, నెక్స్ట్ 0.07, నెక్స్ట్ 0.006. సో ఇవి యాడ్ చేయాలి. యాడ్ చేస్తే మనకి ఏమొస్తుందంటే 9.876 అంటే బి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే 10కి 20కి 30కి 60 వస్తుంది. నెక్స్ట్ రోమన్ సంఖ్య రూపంలో 44ని రోమన్ నెంబర్స్లో రాస్తే ఏమవుతుంది అంటున్నారు. 40 అంటే ఎలా రాస్తాం, ఇది 50 ఎల్ అంటే 50లో నుంచి ఎడం వైపు రాస్తున్నాము అంటే లెఫ్ట్ సైడ్ రాస్తున్నారంటే 10 సబ్ట్రాక్ట్ చేస్తున్నట్టు. అంటే ఇది ఎంత, 40. 4 అంటే ఎలా రాస్తాం, ఇలాగే కదా రాస్తాం. సో ఏ ఇస్ ద రైట్ ఆప్షన్. సింప్లిఫై 6 + 3 × 2 డివైడెడ్ బై 3 × 2 × 3. ఇది మనం బోర్డ్మాస్ రూల్ యూజ్ చేసుకొని చేశారనుకోండి, మీకు ఆన్సర్ అనేది ఏమొస్తుంది, 9 అనేది వస్తుందమ్మా. ఒకసారి చేసి చూడండి, ఓకేనా. సో సి ఈజ్ ద రైట్ ఆప్షన్. నెక్స్ట్ చూడండి 48. Population of a district is 20 lakhs. If it is increases 1.1% in a year, then the population after a year. సో ఒక జిల్లా జనాభా వచ్చేసి 20 lakhs. ఇది చేస్తే మనకి ఎంత వస్తుందంటే 20.22 lakhs అంటే 20,22,000 వస్తుంది ఆన్సర్. 20,22,000 వస్తుంది. సో అప్పుడు మనకి 20.22 lakhs అని రాసుకోవాలన్నమాట. ఇలా వస్తుంది మనకు ఆన్సర్ అనేది, ఓకేనా. సో డి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ద డిఫరెన్స్ బిట్వీన్ 5 hours 30 minutes అండ్ 7 hours 10 minutes, ఇవి రెండింటి మధ్య డిఫరెన్స్ అడుగుతున్నారు. సో మీరు డిఫరెన్స్ చేశారనుకోండి, 5:30 నుంచి 6:30కి ఎంత డిఫరెన్స్ ఉంటుంది, 1 hour అయినా. అక్కడ నుంచి 7:30కి ఎంత ఉంటుంది, 2 hours. బట్ ఇక్కడ 7:30 వరకు కాదు, 7:10 వరకునే. అంటే 2 hoursలో నుంచి 20 minutes తీసేయండి, అంటే 1 hour 40 minutes అయినా. అంటే ఏ అనేది రైట్ ఆప్షన్ అవుతుందమ్మ. ఇక్కడ ఏ ఈజ్ ద రైట్ ఆప్షన్, 1 hour 40 minutes.
నెక్స్ట్ ఇక్కడ మీరు ఇది బార్ చార్ట్ కనుక క్లియర్గా చూసినట్టయితే ఒకసారి చూడండి. క్రింద ఇవ్వబడిన బార్ చార్ట్ను పరిశీలిస్తే ద సబ్జెక్ట్ ఇన్ విచ్ రమేష్ స్కోర్డ్ మ్యాక్సిమం మార్క్స్. రమేష్కి మ్యాక్సిమం మార్క్స్ ఎందులో వచ్చాయి? మ్యాథ్స్లో వచ్చాయి. సో డి ఈజ్ ద రైట్ ఆప్షన్. ఓకేనా. నెక్స్ట్ చూడండి. అర్థమెటిక్ 25 క్వశ్చన్స్ కూడా అయిపోయాయమ్మా. మనం తెలుగు అండ్ ఇంగ్లీష్ అలాగే మ్యాథ్స్ అర్థమెటిక్ కంప్లీట్ చేసాం. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మెంటల్ ఎబిలిటీకి వచ్చినట్టయితే మనం చెప్పుకున్న ఏపీ 2 పేపర్స్లో మెంటల్ ఎబిలిటీ అనేది ఈ విధంగా ఇవ్వలేదు, మీకే వేరుగా ఇచ్చారమ్మా. ఒకసారి చూసుకోండి. ఓకేనా. క్రింది వానిలో విభిన్నమైనది ఆడ్ మ్యాన్ అవుట్ ఇచ్చారమ్మా. ఆడ్ వన్ అవుట్ ఏంటి? బుక్, ఆథర్, ఇన్వెన్షన్, సైంటిస్ట్, ఆర్టిస్ట్, పేషెంట్, డాక్టర్. యాక్చువల్గా ఆర్ట్ అనేది ఆర్టిస్ట్ వేస్తారు, బుక్ అనేది ఆథర్ రాస్తారు, ఇన్వెన్షన్ అనేది సైంటిస్టులు ఇన్వెంట్ చేస్తారు. బట్ డాక్టర్ అనేది ఏం చేస్తారు? ట్రీట్మెంట్ చేస్తారు. సో ఆడ్ వన్ అవుట్ అంటే ఇక్కడ డి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. ఇక్కడ ట్రీట్మెంట్ అని ఉండాలన్నమాట. సో ఇది డిఫరెంట్గా ఉంది. డి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మధ్యలో ఏమొస్తుంది అని అడుగుతున్నారు. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ చూడండి, 9 వస్తుంది. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 4 వస్తుంది. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది మనకి 10 వస్తుంది. సో సి ఈజ్ ద రైట్ ఆప్షన్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మీరు సర్కిల్ తీసుకున్నారనుకోండి, మీరు ఎన్ని సిమ్మెట్రికల్ లైన్స్ అయినా రాయొచ్చు. సిమ్మెట్రీ అంటే ఏంటి? ఏదైనా ఒక దాన్ని మనం లెఫ్ట్ అండ్ రైట్ సమానంగా ఉండాలి. మీరు ఎక్కడైతే డ్రా చేస్తారో ఇలాగా ఆ 2 పార్ట్స్ కూడా ఈక్వల్గా ఉండాలి. సో మీరు ఒక సర్కిల్ తీసుకుని మీరు ఎటు చేసినా కూడా అవి సమానంగానే ఉంటాయి, ఇలా చేసినా ఎలా చేసినా. సో కౌంట్లెస్ అనేది ఆన్సర్ అవుతుందమ్మా. సో బి ఈజ్ ద రైట్ ఆప్షన్ ఇక్కడ. నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్. ఇక్కడ మ్యాచ్ చేయమంటున్నారు. ఇక్కడ చూడండి, లైన్ సిగ్మెంట్ అంటే ఏంటి? మనం లైన్ సిగ్మెంట్ ఎప్పుడు ఇలా రాయాలి అంటే ఏ, దీనికి చూడండి నేను డ్రా చేస్తాను. దీనికి లైన్ రే అంటే ఏంటి? ఇది లైన్ ఏబి అంటే ఇది. సో ఏ ఆప్షన్ రైట్ అవుతుంది? ఏకి 3, బికి 1, సికి 2 అంటే బి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ సరైన నంబర్ ఏంటి అని అడుగుతున్నారు. 8, 12, 20, 36. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ బట్టి మనం చూస్తే మనకి ఇచ్చిన ఈ స్టార్ ఉంది కదా, ఇందులో అన్నీ కూడా ఇచ్చినవన్నీ కూడా 4 మల్టిపుల్స్ అవుతాయి. సో ఇక్కడ 4 మల్టిపుల్స్ అయ్యేది ఏముంది అంటే 132. సో 55 వచ్చేసి మనకి డి అనేది రైట్ ఆప్షన్ అవుతుందమ్మా. డి ఈజ్ ద రైట్ ఆప్షన్. 56 ఒకసారి చూసుకుంటే స్కై ఈజ్ కాల్డ్ స్టార్ అంటే స్కైని ఎలా పిలుస్తున్నారంట? స్టార్ కింద పిలుస్తున్నారంట. స్టార్ ఈజ్ కాల్డ్ క్లౌడ్, స్టార్ని క్లౌడ్ కింద పిలుస్తున్నారంట. క్లౌడ్ని ఎర్త్ కింద పిలుస్తున్నారంట. ఎర్త్ని ట్రీ కింద పిలుస్తున్నారంట. ఎర్త్ని ఎలా పిలుస్తున్నారు? ట్రీ కింద పిలుస్తున్నారంట. అయితే దెన్ వేర్ వై లివ్, మనం ఎక్కడ ఉంటున్నామని అడుగుతున్నారు. ఎక్కడ ఉంటున్నాం? యాక్చువల్గా ఎర్త్ అని రాయాలి, బట్ ఎర్త్ని ఏమని పిలుస్తున్నారు? ఇక్కడ ట్రీ అని పిలుస్తున్నారు. సో డి ఈజ్ ద రైట్ ఆప్షన్. నెక్స్ట్ చూడండి అమ్మా, ఫైండ్ ది నెక్స్ట్ నెంబర్. ఇక్కడ నెక్స్ట్ నెంబర్ ఏంటి అని అడుగుతున్నారు. 9 అంటే 3 స్క్వేర్, 8 అంటే 2 క్యూబ్, 16 అంటే 4 స్క్వేర్. దీనికి 1 లెస్ చేస్తే 3 అంటే 3 క్యూబ్ రాసుకోవాలి. 3 క్యూబ్ రాసుకుంటే మనకి ఏమొస్తుంది? 27 అంటే బి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, క్రింది ఇవ్వబడిన దాంట్లో వేరుగా ఉన్నది అంటే ఆడ్ వన్ అవుట్ ఇచ్చారు, ఏంటి డిఫరెంట్గా ఉన్నది అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏమవుతుంది అంటే మనకి సి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. మీరు చూస్తే 5 2 సార్ 10, 10 2 సార్ 20. మళ్ళీ ఏమైంది? తర్వాత ఏం చేస్తారు? 20లో నుంచి 5 అనేది లెస్ చేశారు, 15 వచ్చిందా? నెక్స్ట్ ఇది కూడా చూడండి, 25 2 సార్ 50, 50 2 సార్ 100. ఈ 100 నుంచి ఈ 25 అనేది లెస్ చేశారు. సో అప్పుడు ఏమొచ్చింది? 75 వచ్చింది. నెక్స్ట్ 15 2 సార్ 30, 30 2 సార్ 60. నెక్స్ట్ ఈ 60లో నుంచి ఈ 15 అనేది లెస్ చేశారు అంటే తగ్గించారు. అంటే 60 - 15 ఏమవుతుంది? 45. ఇక్కడ చూస్తే 10 2 సార్ 20, 23 సార్ 60. తర్వాత 10లో నుంచి ఈ 10 లెస్ చేస్తే 60లో నుంచి 10 లెస్ చేస్తే మనకు 50 రావాలి, బట్ ఇక్కడ ఏమి ఇచ్చారు? 45. సో సి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 59 చూడండి, స్పాట్ ద ఆడ్ వన్ అవుట్. ఇక్కడ ఆడ్ వన్ అవుట్ అన్నీ కూడా మనకి ఫిగర్స్ అంటే బొమ్మలు ఇవ్వలేదు, బొమ్మలు ఇవ్వకుండా మనకి నెంబర్స్లోనే ఇచ్చేసారు, అలాగే లెటర్స్కి సంబంధించి ఇచ్చారు. ఇక్కడ చూడండి, క్రింది వానిలో భిన్నమైనది అంటే ఇక్కడ కూడా ఆడ్ వన్ అవుట్ ఇచ్చారు. ఇక్కడ 45 20 16 25 36 ఇవేంటి? స్క్వేర్స్ అయినా 4 స్క్వేర్, 5 స్క్వేర్, 6 స్క్వేర్, నెక్స్ట్ 8 స్క్వేర్. ఇక్కడ 7 స్క్వేర్. 7 స్క్వేర్ అంటే ఏం రావాలి? 49. బట్ ఇక్కడ ఏమొచ్చింది? 45 అని వచ్చింది. సో ఇక్కడ ఏంటి? ఆడ్ వన్ అవుట్ అనేది డి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ చూడండి,
నెక్స్ట్ ఇక్కడ వచ్చేది నెక్స్ట్ ఏమొస్తుంది అని అడుగుతున్నారు. ఇక్కడ ఏమొస్తుంది 68th వచ్చేసి మనకి ఆర్ అనేది వస్తుంది. సో సి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. చూడండి జెడ్కి ఎక్స్కి మధ్యలో వై ఉంటుంది అంతేనా. నెక్స్ట్ వెనక్కి వస్తున్నారు చూడండి ఎక్స్ వై జెడ్ అవునా. నెక్స్ట్ చూడండి ఇలా తీసుకుంటే టీయువి డబ్ల్యూఎక్స్ అంటే మధ్యలో ఏముండట్లేదు, వై లేదు, డబ్ల్యూ లేదు, యూ లేదు. దీనికి ముందు ఏమొస్తాయి పిక్యూఆర్ఎస్ అంటే ఆర్ఎస్ అంటే ఈ ప్లేస్లో ఎస్ ఉండకూడదు, ఆర్ ఉండాలి. సో సి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ వాట్ ఈస్ ద కరెక్ట్ పెయిర్. కరెక్ట్ పెయిర్ ఏంటి అని అడుగుతున్నారు. క్యాప్ నెక్కి పెట్టుకుంటారా, లేదు. షూ ఇయర్కి వేసుకుంటారా, షూ అనేది హ్యాట్ అనేది ఫూట్కి పెట్టుకుంటారా, లేదు. బెల్ట్ అనేది వీస్ట్కి పెట్టుకుంటారు అంటే నడుమకి కదా బెల్ట్ పెట్టుకునే. సో బి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. ఇక్కడ మీకు ఇచ్చారు గ్లోవ్స్ దేనికి వేసుకుంటారు, హ్యాండ్స్కి వేసుకుంటారు. సో రైట్ ఏమవుతుంది ఇక్కడ, బి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది అన్నమాట. ఒక గుడ్డు ఉడకబెట్టడానికి 5 నిమిషాలు పట్టింది అనుకోండి, ఒకే దాంట్లో 5 గుడ్లు ఉడకబెట్టడానికి కూడా 5 నిమిషాలే పడుతుంది. సో ఇది 5 minutes అంటే ఏ అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. క్రింది వాటిలో ఏది లీప్ ఇయర్ కాదు అని అడుగుతున్నారు. ఏంటి ఈజ్ నాట్ ఏ లీప్ ఇయర్ అని అడుగుతున్నారు. ఏంటి 16, 18. మీకు లీప్ ఇయర్ కనుగొనాలి అంటే చివర 2 కూడా జీరోస్ ఉన్నాయనుకోండి, ఖచ్చితంగా అది లీప్ ఇయర్ అవుతుంది. అంటే 4th డివైడ్ అవుతుంది అనమాట. 4th డివైడ్ అయ్యేవన్నీ కూడా మనకి లీప్ ఇయర్స్ అవుతాయి. ఇక్కడ 16, 18 అనేది కాదు. సో ఏ అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ ఇచ్చిన కలయికలో అద్దంలో సరైంది. ఇక్కడ న్యూక్లియర్ ఉంది కదా, ఇది అద్దంలో ఎలా వస్తుంది, మిర్రర్ ఇమేజ్ అడుగుతున్నారు. మిర్రర్ ఇమేజ్లో మనకి రైట్ లెఫ్ట్ అవ్వాలి, లెఫ్ట్ రైట్ అవ్వాలి. బట్ ఇక్కడ మీరు చూసుకుంటే ఆప్షన్స్లో మనకి ఏ ఆప్షన్ ఒకటి కరెక్ట్ కాదు. ఇది మిర్రర్ ఇమేజెస్ అలాగే వాటర్ ఇమేజెస్ కూడా ఇచ్చారు. వాటర్ ఇమేజెస్ ఏంటి, ఇవన్నీ కూడా వాటర్ ఇమేజెస్ అవుతాయి. బట్ ఒక్కొక్క లెటర్ అనేది రాంగ్ ఇచ్చారనమాట. యాక్చువల్గా ఏ అనేది రైట్ కాదు, ఎందుకంటే ఆర్ అనేది మనకి ఎలా కనిపిస్తుంది అంటే ఇలా కనిపించాలి. బట్ ఇక్కడ ఎలా ఇచ్చారు, పైకి ఇచ్చారు అన్ని లెటర్స్ కూడా, పైకి అయితే ఉండవు. సో మనం ఏ అనేది రైట్ తీసుకుందాం ఓకేనా, మిగతావన్నీ కాదు. ఎందుకంటే రైట్ లెఫ్ట్ అవ్వాలి, లెఫ్ట్ రైట్ రావాలి మిర్రర్ ఇమేజ్లో. వాటర్ ఇమేజ్ బదులు మిర్రర్ ఇమేజ్ అడిగారేమో అని చెప్పేసి సో ఇది యాడ్ స్కోర్ ఇవ్వచ్చు, పక్కకు పెడదాం ఓకేనా. నెక్స్ట్ 65 చూడండి. ఇన్ ఏ సెట్ అండ్ లాంగ్వేజ్ సోషల్ ఈజ్ రిటర్న్ TQFNFENR దెన్ డింపుల్ ఈజ్ రిటర్న్ యాస్ అని అడుగుతున్నారు. సో ఇక్కడ కోడ్ని మనం డికోడ్ చేస్తే మనకు వచ్చేది ఏంటి అంటే 65 వచ్చేసి మనకి ఏ అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ చూద్దాం. అరేంజ్ ది ఫాలోయింగ్ వర్డ్స్ పెర్ ఆర్డర్ ఇన్ ద డిక్షనరీలో వర్డ్స్ కింద రాసినట్టయితే ఏది రైట్ అవుతుంది అని అడుగుతున్నారు. ఫస్ట్ సి ఉంటుంది కదా, సో కెనడా అంటే 1 అనేది ఫస్ట్ వస్తుంది. నెక్స్ట్ చూసుకున్నారనుకోండి ఏది వస్తుంది, ఎమ్. సో సెకండ్ 1, 2 తర్వాత PQRST అంటే ఆర్ 4 నెక్స్ట్ వస్తుంది. RST అంటే సునామీ అనేది ఎప్పుడు వస్తుంది, లాస్ట్లో వస్తుంది. అంటే 1, 2, 4, 3 1, 2, 4, 3 అంటే బి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది ఓకేనా. నెక్స్ట్ చూడండి. విచ్ లెటర్ కమ్స్ ఆఫ్టర్ 10 places రైట్ టు కేకి 10 places రైట్లో ఏముంటుంది అని అడుగుతున్నారు. 10 places రైట్కి మూవ్ చేశారనుకోండి, రైట్కి కౌంట్ చేశారనుకోండి, మనకి ఏమొస్తుంది, యూ అనేది వస్తుంది. సో బి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. వాట్ ఈస్ ద కరెక్ట్ టైం 480 seconds ఎర్లియర్ దెన్ 320 hours. ఇక్కడ 480 secondsని మినిట్స్లో కన్వర్ట్ చేస్తే మనకి ఏమొస్తుంది, 8 minutes వస్తుంది. సో 320లో నుంచి 8 minutes తీసేయాలి, అవర్స్ కాదు. సో 312. సో ఏమవుతుంది, డి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది అనమాట ఓకేనా. డి ఈజ్ ద రైట్ ఆప్షన్. నెక్స్ట్ చూడండి. ప్రజెంట్ ఏజ్ ఆఫ్ రామారావు ఈజ్ 70 years. వాట్ వాజ్ హిస్ ఏజ్ ఇన్ 2021. అంటే ఇప్పుడు ఏం రన్ అవుతుంది, 2025లో 70 years అయితే 2021లో ఏమవుతుంది అంటే దీనికి 4 లెస్ చేయండి. 4 లెస్ చేస్తే ఏమవుతుంది, 66. అంటే ఏ అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ న్యూస్ పేపర్ ఎడిటర్. ఫిల్మ్ అనేది ఎవరు డైరెక్ట్ చేస్తారో, డైరెక్టర్. సో సి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ అరేంజ్ ది ఫాలోయింగ్ వర్డ్స్ ఇన్ మీనింగ్ఫుల్ ఆర్డర్లో అరేంజ్ చేస్తే ఫస్ట్ ఏమొస్తాయి మనకి, లెటర్స్ అంటే ఏబిసిడీలు. ఫస్ట్ లెటర్స్ వస్తాయి, లెటర్స్ నుంచి వర్డ్స్ వస్తాయి అంటే 4, 1. నెక్స్ట్ ఫ్రేజెస్ అనమాట. ఫ్రేజెస్ అంటే ఏంటి, గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఇస్ కాల్డ్ ఫ్రేజెస్. సో 5 ఫ్రేజెస్లో మనకి ఏముంటాయంటే కొన్ని వర్డ్స్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ 4, 1, 5, 3, 2 అంటే ఏ అనేది రైట్ ఆప్షన్ అవుతుంది.
నెక్స్ట్ సెంటెన్సెస్, నెక్స్ట్ పారాగ్రాఫ్స్ ఉంటాయి. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ చాప్టర్స్ ఇలా ఉంటాయి అన్నమాట. సో ఏ అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. ఇక్కడ మీరు కౌంట్ చేస్తే ఇక్కడ సరిగ్గా చూడండి, ఇది ఒకటా, ఇది 2, ఎన్ని ఉన్నాయని అడుగుతున్నారు. త్రిభుజాలు, ట్రయాంగిల్స్ ఎన్ని అని అడుగుతున్నారు. 1 2 3. నెక్స్ట్ చూడండి 3 అయ్యాయి కదా, 4 5 6 7 ఆల్రెడీ అయిపోయింది, ఇది కాదు. 7 8 9. సో ఎన్ని వస్తాయి, 9 వస్తాయి. ఏ అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. ఓకేనా, సరిగ్గా కౌంట్ చేయండి, 9 వస్తాయమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా, కంప్లీట్ ది ఫాలోయింగ్ సిరీస్. ఇది సిరీస్ని కంప్లీట్ చేయమంటున్నారు కదా. ఇక్కడ మనం 4 లైన్స్ కనుక డ్రా చేసామనుకోండి, ఇలా అనమాట. నెక్స్ట్ 4 అంటే జీ వరకు వస్తుంది, నెక్స్ట్ 4 అంటే జీ వరకు వస్తుంది. మీరు ఇక్కడ చూసారనుకోండి, హెచ్ఎఫ్ఈజీ అంటే ఎఫ్హెచ్ఎఫ్జీ ఇలా అనమాట. సో సి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెట్ ఆఫ్ లెటర్స్ విల్ కంటిన్యూ ద గివెన్ లెటర్ సిరీస్. ఇక్కడ కూడా సిరీస్ అడుగుతున్నారు. సో ఇక్కడ వచ్చేసి ఏ అనేది రైట్ ఆప్షన్ అవుతుందమ్మా. మనం చూసినట్టయితే ఇక్కడ మీరు ఇక్కడ ఇలా రాసుకుంటే ఈజీగా వస్తుంది. ఏఆర్సి బిఎస్డి డియుఎఫ్ జిఎక్స్ఐ కదా. నెక్స్ట్ ఏమొస్తుంది అని అడుగుతున్నారు. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఏ తర్వాత బి ఉంది, ఓకేనా. తర్వాత ఏం లేదు, సి అనేది లేదు. చూడండి ఒకసారి క్లియర్గా, సి అనేది లేదు. నెక్స్ట్ ఈఎఫ్ అంటే 2 లెటర్స్ మిస్ చేశారు ఇక్కడ, సేమ్ ఆర్ తర్వాత ఎస్ వస్తుంది. నెక్స్ట్ ఏం లేదు, టీ లేదు. నెక్స్ట్ 2 లెటర్స్ అనేవి మిస్ చేశారు. సో ఇలా చూసుకున్నట్టయితే నెక్స్ట్ చూడండి, మనం ఇలా మీరు కనుక దీన్ని కనుక చూసినట్టయితే నెక్స్ట్ ఏమొస్తుంది, ఏబిసిడిఈఎఫ్జి అంటే హెచ్ఐజే అంటే 3 లెటర్స్ మిస్ చేయాలి, కే రావాలి. అంటే కేతో మనకి ఇక్కడ ఒక ఆప్షనే ఉంది, అంటే కేబిఎం అవుతుంది. మీరు సరిగ్గా చూస్తే కేబిఎం రాశారనుకోండి, ఎక్స్ తర్వాత ఏంటి, వైజెడ్ఏ అంటే ఒక లెటర్ మిస్ అయింది. నెక్స్ట్ 2 లెటర్స్, నెక్స్ట్ 3 అంటే ఎక్స్ ఉంది కదా, నెక్స్ట్ వైజెడ్ఏ అంటే 3 సరిపోయినాయా. నెక్స్ట్ ఇక్కడ కూడా చూస్తే ఐజేకేఎల్ఎం సరిపోయిందా. సో మనకి కేబిఎం అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. ఇక్కడ 75 వచ్చేసి సి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ 76 చూడండి, ఇక్కడ కూడా మిర్రర్ ఇమేజ్ అడుగుతున్నారు. ఇక్కడ 930 ఉంది కదా, 930 అనేది మిర్రర్లో ఏ విధంగా వస్తుందంటే మీకు ఈ విధంగా వస్తుంది, 230 కింద వస్తుందమ్మా, అంటే ఇలా వస్తుందన్నమాట. సో ఈ మిర్రర్ ఇమేజ్ కాస్త మీకు ఇలా రావాలి. సో అలా వస్తే మనకి ఏం టైం అవుతుంది, 230 అవుతుంది. 230 అంటే మనకి ఏ ఆప్షన్ అవుతుంది, సి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. ఓకేనా, సి ఈజ్ ద రైట్ ఆప్షన్. నెక్స్ట్ చూస్ ద పర్ఫెక్ట్ మ్యాచ్ ఫ్రమ్ ది గివెన్ ఆప్షన్స్. క్రింద ఇవ్వబడిన సమాధానాన్ని సరైన దాన్ని. కంపాస్ ఈజ్ టు డైరెక్షన్, ఆడోమీటర్ ఈజ్ టు. యాక్చువల్గా ఓడోమీటర్ అనేది మనకి డిస్టెన్స్కి చెప్తుంది, స్పీడోమీటర్ అనేది స్పీడ్కి చెప్తుంది. బట్ ఇక్కడ కంపాస్ అనేది డైరెక్షన్ చూపిస్తుంది, అంటే ఓడోమీటర్ దేన్ని చూపిస్తుంది, డిస్టెన్స్ని చూపిస్తుంది. బట్ ఇక్కడ డిస్టెన్స్ అనేది ఇవ్వలేదు, స్పీడ్ అనేది ఇచ్చారు. సో డి అనేది పెడదాం. యాక్చువల్లీ స్పీడోమీటర్ స్పీడ్కి, ఓడోమీటర్ డిస్టెన్స్కి. సో డి ఈజ్ ద రైట్ ఆప్షన్ అనుకుందాం. ఓకేనా, క్రింద ఇవ్వబడిన సమాధానం సరైన దాన్ని. ఇక్కడ 7 36 6 అని ఇచ్చారు కదా. సో 78 అనేది మనకి 25 వస్తుందమ్మా. ఇక్కడ 7 - 1 అంటే 6 కదా, 6 స్క్వేర్ చేశారు. నెక్స్ట్ 6 - 1 అంటే 5 స్క్వేర్ చేస్తే 25. సో 78 సి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ ఇది డౌట్ అమ్మ, బిల్డర్ అనే దాన్ని ఈ విధంగా రాస్తే మిరేస్ అనే దాన్ని ఏ విధంగా రాస్తారని అడుగుతున్నారు. ఇది ఒకసారి డౌట్గా ఉంది. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఎన్ని లెటర్స్ ఉన్నాయి, 1 2 3 4 5 6 7 లెటర్స్ ఉన్నాయా. బట్ ఇక్కడ ఇచ్చిన దాంట్లో మనకి 6 లెటర్సే ఉన్నాయి. బట్ ఇక్కడ మిరేజ్ అనే దాన్ని రాయడానికి మనకి 6 లెటర్స్ ఉన్నాయి. ఇక్కడ కింద ఇచ్చిన ఆప్షన్స్ అన్నీ కూడా 6 లెటర్స్తో ఉన్నాయి. సో దీన్ని బట్టి మనం ఇది డీకోడ్ చేయలేమన్నమాట. సో ఈ ఆప్షన్ అనేది ఏమి ఇస్తారనేది తెలియదు. ఇది మ్యాక్సిమం యాడ్ స్కోర్ ఇవ్వచ్చు. అండ్ న్యూక్లియర్ అని ఉంది కదా, అంతకుముందు ఒక క్వశ్చన్ చూసాం. సో అక్కడ కూడా మనకి రాంగ్ ఆప్షనే ఉంది, ఆప్షన్స్ అనేవి కరెక్ట్గా లేవు. నెక్స్ట్ 80th క్వశ్చన్ చూడండి. ఇన్ ఏ సెట్ అండ్ కోడ్ లాంగ్వేజ్ ప్లేట్ ఇస్ రిటర్న్ ఇన్ QNDXJ కింద రాస్తే పేపర్ అనేదాన్ని ఏ విధంగా రాస్తానని అడుగుతున్నారు. సో 80th క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి మనకి ఏ అనేది రైట్ ఆప్షన్ అవుతుందమ్మా. సో ఈ విధంగా రాయాలి, ఒకసారి చూడండి. PLAT కదా, PLAT ఈ విధంగా తీసుకుంటారు. సో దీనికి QNDXJ. సో ఇది ఎలా రాశారు, పి తర్వాత క్యూ, ఎల్ తర్వాత ఎం అనేది మిస్ చేశారు, అంటే ఒకటి మిస్ చేసి ఎన్ ఇచ్చారు. నెక్స్ట్ 2 మిస్ చేశారు.
తర్వాత UVW 3, తర్వాత 4 లెటర్లు. సో సేమ్ అదే విధంగా ప్యాబ్ని డీకోడ్ చేశారనుకోండి, ఫస్ట్ ఏమొస్తుంది, క్యూ వస్తుంది. QCSI అంటే SIW అంటే ఏమొస్తుంది, ఏ అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. అంటే ఫస్ట్ 1, నెక్స్ట్ 2, నెక్స్ట్ 3, నెక్స్ట్ 4 అలా డీకోడ్ చేయాలన్నమాట. సో నేను చూపించాను కదా ప్లేట్కి, సేమ్ పేపర్కి డీకోడ్ చేయండి, అప్పుడు మీకు ఏ అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ చూడండి, సరైన సంఖ్యతో క్రింది వరుస క్రమాన్ని, ఇక్కడ కూడా సిరీస్ అడుగుతున్నారు, ఇక్కడ ఏమొస్తుంది అని అడుగుతున్నారు. ఇక్కడ కనుక మీరు చూస్తే 5కి 4 యాడ్ చేస్తే 5కి 4 యాడ్ చేస్తే 9 వచ్చింది. 9కి 8 యాడ్ చేస్తారండి, ఇక్కడ 4, ఇక్కడ 8, నెక్స్ట్ 12 అంటే ఏ టేబుల్, 4 టేబుల్. నెక్స్ట్ ఏం యాడ్ చేయాలి, 3 4 12, నెక్స్ట్ 4 4 16 అంటే 29కి 16 యాడ్ చేస్తే 45 వచ్చింది. నెక్స్ట్ ఏం యాడ్ చేయాలి, 20 అనేది యాడ్ చేయాలి. సో 45కి 20 అనేది యాడ్ చేస్తే మనకి 65 వస్తుంది. సో డి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ ఇది చూడండి, ఇది కూడా సేమ్ అమ్మ, లెటర్స్ అనేది మిస్ చేసి ఇక్కడ కనుక మనం ఇది చేస్తే బి అనేది రైట్ ఆప్షన్ అవుతుందమ్మా. నెక్స్ట్ చూడండి, ఫైండ్ ద పర్ఫెక్ట్ ఫిగర్. ఇక్కడ ఫిగర్స్ ఇచ్చారు, ఇక్కడ ఒకటి ఒకటి పెంచుకుంటూ వెళ్ళారు, అంటే ఇంక్రీజింగ్ ఆర్డర్. ఇక్కడ ఒకటి సర్కిల్ ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ ఒక డయాగ్రామ్ ఫామ్ అవడానికి మనకి ఇక్కడ ఒకటి ఒకటి పెంచుకుంటూ వెళ్ళారు. నెక్స్ట్ ఏమొస్తుంది చెప్పండి, ఇది కాదు, తీసేయండి. నెక్స్ట్ ఏమొస్తుంది, సి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. ఇక్కడ ఇది కాదు, ఇది కాదు. సో మనకి ఏ ఆప్షన్ రైట్ అవుతుంది, ఇక్కడ 2 పెంచేశారు, మనకి ఇంకొకటి పెంచితే ఇలా వస్తుంది అనమాట. సో సి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, దీన్ని క్లాక్ వైజ్లో రొటేట్ చేశారమ్మా. సో అలా రొటేట్ చేసినప్పుడు మనకు ఆన్సర్ ఏమొస్తుంది అంటే 84 కదా. 84కి వచ్చేసి మనకి ఏ అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. సో వీటిని రొటేట్ చేశారు, అది కూడా క్లాక్ వైజ్ డైరెక్షన్లో. ఒకసారి చూడండి. నెక్స్ట్ ఫైండ్ ద పర్ఫెక్ట్ ఫిగర్ విచ్ మ్యాచెస్ టు ద సిరీస్. ఇక్కడ కూడా సిరీస్ అడుగుతున్నారు. ఇక్కడ మనకి ఇలాంటివి నవోదయలో కూడా వస్తాయి. ఇక్కడ సర్కిల్ వచ్చేసి లోపలికి వచ్చింది, స్క్వేర్ వచ్చేసి బయటకు వచ్చింది. సేమ్ రివర్స్ చేయండి, మీకు ఇలా వస్తుంది అనమాట. సో అలా ఉన్న ఆప్షన్ ఏమవుతుంది, బి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ సర్కిల్ సర్కంఫరెన్స్. సర్కిల్ యొక్క పెరిమీటర్ని సర్కంఫరెన్స్ అని పిలుస్తారు. అప్పుడు స్క్వేర్కి ఏమొస్తుంది, పెరిమీటర్ వస్తుంది. సి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. సర్కిల్ పెరిమీటర్కి వేరే పేరు ఉందన్నమాట, దాని పేరు సర్కంఫరెన్స్ అంటారు, వృత్త పరిధి అంటారు తెలుగులో. స్క్వేర్కి పెరిమీటర్, చుట్టుకొలత. సో ఏమొస్తుంది, సి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది ఏంటి అని అడుగుతున్నారు, మీకు ఈజీగానే మీరు చూసేయచ్చు, ఈ విధంగా వచ్చింది కదా. సో అది ఏ అనేది రైట్ ఆప్షన్ అవుతుందమ్మా, అక్కడ ఉన్నదే ఇచ్చారు. సో ఏ అనేది రైట్ ఆప్షను. నెక్స్ట్ ఇది చూడండి, ఇది కూడా రొటేట్ చేశారు, ఇంటూ ప్లస్. నెక్స్ట్ ఏమొస్తుంది, ఇంటూ వస్తుంది. నెక్స్ట్ మనకి ఇంటూ ఫామ్లో వస్తుంది, అది కూడా మనకి ఏ ఆన్సర్ రైట్ అవుతుంది అంటే 88 అనేది డి అనేది రైట్ అవుతుందమ్మా. మీరు రొటేట్ చేసి చూస్తే మీకు తెలుస్తుంది, డి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఏమొస్తుంది అని అడుగుతున్నారు, కిందకు ఉంది కదా, ఇక్కడ పైకి వస్తుంది, ఈ విధంగా వస్తుంది. సో బి ఈజ్ ద రైట్ ఆప్షన్, ఈ విధంగా వస్తుంది అనమాట. నెక్స్ట్ చూడండి, ఎడం వైపు నుంచి ఆంగ్ల వర్ణమాలను 9వ అక్షరం, 9th ఆల్ఫాబెట్ ఫ్రమ్ యువర్ లెఫ్ట్. మీ లెఫ్ట్ నుంచి కౌంట్ చేస్తే 9th లెటర్ ఏమవుతుంది, ఐ అవుతుందమ్మా. ఇక్కడ చూడండి, ఏబిసిడి ఇలా రాస్తారా, మీ లెఫ్ట్ సైడ్ ఏంటి ఇదే కదా, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో 9th లెటర్ ఏమవుతుంది, ఐ అవుతుంది. సో డి ఈజ్ ద రైట్ ఆప్షన్. ఇక్కడ టుడేని 58034 కింద రాస్తే, మాంక్ని ఇలా రాస్తే మండే ఏమవుతుంది అంటున్నారు. మండేలో ఏమున్నాయి, MON DAY, ఇదే కదా. MON 689, DAY అంటే 034. సో డి ఈజ్ ద రైట్ ఆప్షన్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఏమొస్తుంది అని అడుగుతున్నారు, ఇక్కడ 4 2. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఒకటి తీసుకుంటూ వెళ్ళారు, 3, నెక్స్ట్ 2, నెక్స్ట్ ఇక్కడ చూసారనుకోండి, ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ 3, ఒకటి తీసేస్తే ఇక్కడ 2 వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తారు, పెంచుకుంటూ వెళ్ళారు, పైన తగ్గించారు, కింద పెంచారు, అంటే ఇక్కడ 2. నెక్స్ట్ ఇక్కడ 2 వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ 3. సో ఈ ఆప్షన్ ఏముంది చూడండి, సి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ సీక్వెన్స్ అడుగుతున్నారు, ఈజీగానే ఇచ్చారు. 2 3 4 అంటే నెక్స్ట్ 5 వస్తాయి, అంటే బి ఈజ్ ద రైట్ ఆప్షన్. నెక్స్ట్ ఇక్కడ భిన్నమైనది, ఇక్కడ అన్నీ కూడా మీకు పైకి ఉన్నాయి, బట్ ఇక్కడ 3 వచ్చాయి, ఇవన్నీ కూడా 4 ఉన్నాయి చూడండి. సో ఇది 3 ఉంది కాబట్టి బి అనేది రైట్ అవుతుంది. ఇక్కడ దీనికి ప్రతిబింబం అంటే మిర్రర్ ఇమేజ్ అడుగుతున్నారు. సో మిర్రర్ ఇమేజ్ వచ్చేసి దీనికి ఎలా వస్తుంది అంటే, ఒకసారి చూడండి అమ్మ, మీకు దీనికి మిర్రర్ ఇమేజ్ కదా, దీనికి మిర్రర్ ఇమేజ్ అన్నప్పుడు ఇలా రావాలి, అంటే సి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ చూడండి,
ఇక్కడ ఒకసారి చూడండి. దీనికి ఈ విధంగా వస్తుందమ్మా. ఇలా అయితేనే రైట్ అవుతుంది. సో సి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ చూడండి. ఇక్కడ మీకు ఒక్కొక్కటి తీసుకుంటూ వెళ్ళారు. ఇక్కడ ప్లస్ ఉంది కదా! ఇందులో ఏం చేశారు, అడ్డంగా ఉన్న గీతను తీసేసి నిలువుగా ఉన్న గీతను ఉంచారు. సో ఇక్కడ మిస్ అయిందేంటి, ట్రయాంగిల్‌కి ట్రయాంగిల్ వచ్చేసింది. స్క్వేర్‌కి స్క్వేర్ వచ్చింది. అంటే సర్కిల్ రావాలి. సర్కిల్ వచ్చి మీకు ఏం చేశారు, నిలువుగా ఉన్నది ఉంచేశారు. అంటే ఇలా ఉన్నది ఉంచేశారు. సో ఇక్కడ ఆప్షన్ ఏమవుతుంది మనకి, బి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ చూడండి. ఇక్కడ 4కి ఆపోజిట్లో 3కి ఆపోజిట్లో ఏమొస్తుంది అంటున్నారు, 4 వస్తుంది. మీరు ఒకసారి డై తీసుకొని చూసినా అంతే, మీకు ఆపోజిట్లో ఉన్నవి యాడ్ చేస్తే మీకు 7 వస్తుందమ్మా. 1కి ఆపోజిట్లో 6 ఉంటుంది. సో ఈ విధంగా చూస్తే మీకు 2కి ఆపోజిట్లో ఏముంటుంది, ఇప్పుడు ఈజీగా చెప్తారు, 5 ఉంటుంది. 2కి ఆపోజిట్లో 5 ఉంటుంది. 6కి ఆపోజిట్లో 1 ఉంటుంది. యాడ్ చేస్తే ఆపోజిట్ నెంబర్స్ని యాడ్ చేస్తే 7 వస్తుంది. ఒకసారి డై పాచుకుంటుంది కదా, ఒకసారి చూస్తే తెలుస్తుంది. సో ఇక్కడ వచ్చేసి ఏ ఆప్షన్ రైట్ అవుతుంది, 4 అంటే బి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. బి ఈజ్ ద రైట్ ఆప్షన్. నెక్స్ట్ చూడండి. 99 ఇది వచ్చేసి బి అనేది రైట్ ఆప్షన్ అవుతుందమ్మా. 99 వచ్చేసి బి ఈజ్ ద రైట్ ఆప్షన్. ఇక్కడ మీకు రొటేట్ కిందకి దించుకుంటూ వెళ్ళాలి. సో అప్పుడు మీకు బి అనేది రైట్ అవుతుంది. నెక్స్ట్ 7కి ఈ విధంగా రాశాను కదా, ఈ విధంగా వచ్చింది. 9కి ఏ విధంగా వస్తుంది, ఈ విధంగా వస్తుంది. అంటే సి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. ఇవి 100 క్వశ్చన్స్కి ఆన్సర్స్. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఏమైనా రాంగ్ అనిపించినా కూడా కామెంట్ చేయండి అమ్మా. ఓకేనా. అలాగే వాట్సాప్ గ్రూప్ ఉంది, దాన్ని డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చూడండి. ఓకేనా. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.